ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను. కీర్తనల గ్రంథం 145 కీర్తన, 145 కీర్తన 15-16 చరణాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. ఇక అందరూ తలలపైకెత్తి నా వైపు చూడండి. భక్తుడైన దావీదు తను ఆరాధించే దేవుని గురించి మాట్లాడుతున్న మాట ఇది. మొదటి కీర్తనలో రాయబడింది కాదు, రెండో కీర్తనలో రాయబడింది కాదు. ఎన్నో కీర్తన? 145 కీర్తన. అంటే దేవుని బాగా అనుభవించి తను ఆరాధించే దేవుడు ఎట్టివాడో, ఆయన గుణశీలాలు ఎట్టివో అనుభవించి 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 ముగింపులో రాస్తూ ఇలా అంటాడు: సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయ్యా, తగిన కాలమందు ప్రతి దానికి నువ్వు ఆహారం ఇస్తున్నావు. నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుచుచున్నావు అంటాడు. క్రైస్తవ జనమ, ఈ సువార్త సభలో మొట్టమొదటి రోజు ఏ ఆశతో ఈ సభకు వచ్చావో, గుండెల్లో నా దేవుడు నా కుటుంబం పట్ల ఈ మేలు చేస్తే ఎంత బాగుండో కదా, నా పిల్లల విషయమై ఈ ఉపకారం చేస్తే ఎంత బాగుండో కదా, నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో, నా సంసార విషయంలో ఈ ఒక్క కొరత దేవుడు తీరిస్తే బాగుండు కదా. ఏ ఆశతో ఈ 2 రాత్రులు సభకు వస్తున్నావో, నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు గుప్పెళ్ళు విప్పి నీ ఆశను తీర్చబోతూ ఉన్నాడు. విశ్వసించండి, ఈ రాత్రి నీ ఆశ తీర్చబడిన రాత్రిగా నా దేవుడు నిశ్చయంగా కార్యం చేయునుగాక. నా దేవుడు ఎవ్వరిని నిరాశతో పంపించడం, ఏ ఒక్కరిని ఒట్టి చేతులతో పంపించడం. గంపెడు ఆశ పెట్టుకొని గుండెల నిండా ఏ కోరికతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో, దేవుడు తన గుప్పెళ్ళు విప్పి ఈ రాత్రే నీ ఆశ తీర్చునుగాక. సరే, ఇక్కడ భక్తుడు ఈ పదాన్ని ప్రారంభించేటప్పుడు ఏమంటాడంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. ఏదో భూమి మీద ఉన్న ఒక జీవే కాదయ్యా, ఆకాశంలో ఎగిరే పక్షి మొదలుకొని భూమి మీద సంచరించే జంతువుల వరకు, ఆత్మ ఉన్న మనుషుని మొదలుకొని స్త్రీ పురుష భేదం లేకుండా సర్వజీవులు, జీవులు అంటే జీవం కలిగిన ప్రతి జీవరాశి. మనుషుడు అక్కడే జీవం కలిగిన వాడు కాదు కదా, పక్షులకు జీవం ఉంది కదా, జంతువులకు జీవం ఉంది, సముద్రంలో సంచరించే జీవరాశులకు జీవం ఉంది. అంటాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయో తెలుసా? సర్వజీవులకు తెలుసు తమను సృష్టించిన సృష్టికర్త దేవుడైన యెహోవా అని. పెద్దలు ఒక మాట అంటారు కదా, నారు పోసినోడే నీరు పోస్తాడు సామెత ఒకటి ఉంది కదా. మమ్మల్ని పుట్టించిన దేవుడే మమ్మల్ని పోషిస్తాడు, మమ్మల్ని పుట్టించిన దేవుడే మా అవసరత తీరుస్తాడు, మమ్మల్ని పుట్టించిన దేవుడే మా హృదయ వాంఛ తీరుస్తాడని. వాటిని పుట్టించిన దేవుడు ఎవరో వాటికి తెలుసు కనుక అటువైపు ఇటువైపు చూడకుండా తమను సృష్టించిన సృష్టికర్త వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నాయి. కొన్ని జీవులు కాదు అనండి, పెద్దగా చెప్పాలన్నమాట. కొన్ని జీవులు కాదు, సర్వజీవులు. దైవజన్మ, సర్వజీవులను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. సర్వజీవులను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. వాడు అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఇంగ్లాండ్ వాడైనా, శ్రీలంక వాడైనా, మన భారతీయుడైనా, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. మీరు అడగొచ్చు, ఒక్కడే అని ఎట్లా చెప్తారండి? మేము కులానికి ఒక దేవుడు ఉన్నాడు అంటాం, మతానికి ఒక దేవుడు ఉన్నాడు అంటాం, దేశానికి ఒక దేవుడు ఉన్నాడు అంటాం, మీరేంటి ఒక్కడే దేవుడు ఉన్నాడు అని అంటారు? ఎలా ఈ మాట చెప్పగలుగుతారు? మిమ్మల్ని అడుగుతా, భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి
ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? నందిగామ వాళ్ళు సరిగ్గా చెప్పట్లా. మీకు డౌట్ ఉంది, నందిగామలో 10 మంది ఉన్నట్టున్నారు. తమిళ 9 మంది. ఎంతమంది ఉన్నారు చెప్పాలి ఇంకోసారి. భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కొక్కటే ఎందుకున్నాయో తెలుసా? సృష్టి అంతటిని కలుగు చేసిన దేవుడు ఒక్క దేవుడు గనుక. ఒక్క దేవుడు గనుక. నిజంగా దేశానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా దేశానికి ఒక సూర్యుడు ఉండేవాడు. ఇక అప్పుడు మనం తలకాయ పైకెత్తి, అదిగో ఆ సూర్యుడు ఉన్నాడే, ఆయన అమెరికా ఆయన. ఇదిగో ఈ సూర్యుడు ఉన్నాడే, ఈయన భారతదేశపు ఆయన. అదిగో ఆ సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యుడు వెస్టిండీస్ ఆయన, ఆఫ్రికా ఆయన. మరి ఆ సూర్యుడు కూడా నల్లగా ఉండేవాడేమో. విన్నారు ఈ మాట? ఒక్కడే సూర్యుడు. ఇది మత మార్పిడి కాదు. దేవుడిచ్చిన ఇంకిత జ్ఞానంతో ప్రతి మనిషి ఆలోచించాలి. అరే, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండడు. సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, సృష్టిని సృష్టించిన ఒకే ఒక్క దేవుడు, దేవుడైన యెహోవా. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు అంటంతో చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభు దేవుడేనండి, మేము దాన్ని ఒప్పుకుంటాం. కాకపోతే ఆయన తెల్లోళ్ళ దేవుడు, నల్లోళ్ళ దేవుడు కాదన్నట్టుగా అంటారు. బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు అని రాయలా. ఒకవేళ యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. చివరికి మా శంకర్ గారు కూడా అన్యాయం అయిపోయి ఉండేవాడు. అన్న, చక్కటి నల్లకోటేసుకొని వచ్చావు, చెప్పంటావన్నా? నీ వికెట్ అయితే ఎంట్రన్స్లోనే ఫట్. ఎందుకో తెలుసా? ఐఎస్ఐ స్టాండర్డ్ ఒరిజినల్ రంగు. ఎండకు ఎండిన, వానకు తడిసిన ఇతనాభి మార్పు నహి హై. రమేష్ అన్న, మీ వికెట్ కూడా ఫట్టే. ఎవడు కనిపెట్టాడో కానీ యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు. నా దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఆయనే దేవుడు, ఆయనే సృష్టించిన సృష్టికర్త. ఈయన మనుషుల చేత తయారు చేయబడిన వాడు కాదు, మనుషులను తయారు చేసిన దేవుడు. మనుషుల హస్తాల చేత నిర్మించబడిన దేవుడు కాదు, దేవుడు తానే తన స్వహస్తాలతో సమస్త మానవాళిని నిర్మించిన నిర్మాణకుడైన దేవుడై ఉన్నాడు. ఈ సంగతి మనుషులకు తెలుసో తెలీదో, కొందరికే తెలిసేమో, కానీ ఆకాశంలో ఎగిరే పక్షులకు, భూమి మీద సంచరించే జంతువులకు, సముద్రంలో ఈదే జీవరాశులకు, ప్రతి వాటికి తెలిసి వాక్యం ఉంటుంది, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయ్యా. నువ్వు దేన్ని కాదనకుండా తగిన కాలమందు ప్రతి దానికి ఆహారం ఇస్తున్నావు. నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అంటాడు. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నట్లుగా దైవజనమా, నీ కుటుంబంలో ఏ అక్కరతున్నా, ఏ అవసరతున్నా, ఏ ఇబ్బంది ఉన్నా మనుషుల వైపు చూడకు, రక్త సంబంధికుల వైపు చూడకు, రాజకీయ నాయకుల వైపు చూడకు, స్నేహితుల వైపు చూడకు. వీళ్ళందరికంటే శ్రేష్ఠుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు. కరువైనా, ఖడ్గమైనా, అవసరతైనా, ఇబ్బంది అయినా, కుటుంబంలో ఏ పరిస్థితి వచ్చినా ప్రతి పరిస్థితికి చాలినవాడు నీవు ఆరాధించే దేవుడు. ప్రతి పరిస్థితిలో ఆయన వైపు నువ్వు కన్నులెత్తు. అద్భుతం తెలుసా? ఆయన వైపు కనుక నువ్వు కన్నులెత్తగలిగితే ఆయన చేసే కార్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఓసారి యేసు ప్రభువారు అప్పుడే నాట్లేశారు, గోధుమ నాట్లేశారు. నాట్లేసిన గోధుమ పంట ప్రక్కకుండా వెళ్తున్నారు. అప్పుడే నాట్లేశారు, నిన్నో ఈరోజు నాట్లేశారు. శిష్యులను అడుగుతున్నాడు, శిష్యులారా, ఇప్పుడే గోధుమ నాట్లేశారు కదా, ఇది కోతకు రావటానికి ఎంతకాలం పట్టిద్ది? ఇది బాగా పండి కంకులు విరగ్గాసి ఇక కోతకు సిద్ధంగా ఉండటానికి ఎంతకాలం పట్టిద్ది అని అడిగారు. అడిగిన తోడనే టకమని ఏం చెప్పారో తెలుసా? నాట్లేసింది ఇప్పుడే కదయ్యా, ఎదగాలి కదయ్యా, కంకి రావాలి కదయ్యా, అది పండాలి కదయ్యా, ఎంత లేదైనా 4 నెలల కాల వ్యవధి పట్టిద్ది అని అన్నారు.
అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? మీరు కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అని అంటాడు. ఏంటి నాట్లేసింది ఇప్పుడే సార్. సహజంగా వృక్షశాస్త్రం చెప్పే మాట ఏంటి? అది మొలకెత్తాలా, ఎదగాల, కంకులేయాలా, అది బలం పొందుకోవాలా. ఈ కోతకు రావాలంటే సైన్స్ చెప్తున్న మాట 4 నెలలు. కానీ ప్రభు అంటారు, మీరు కన్నులెత్తగలిగితే 4 నెలలు అనుకున్నది 4 క్షణాల్లో నేను చేతికి వచ్చేటట్లుగా కార్యం చేయగలను అని శిష్యులతో మాట్లాడాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ ప్రార్థనకు వచ్చిన నీ బ్రతుకులో కూడా కొన్నిసార్లు నువ్వు లెక్కలేసుకుంటావు, నా అప్పుల సమస్య తీరటానికి ఇంకొక 4 సంవత్సరాల కాల వ్యవధి పెట్టింది, నా పిల్లలు ప్రయోజకులు అవటానికి, ఈ కష్టాల కడలిలో నుంచి నేను బయటికి రావటానికి ఇంకెంత లేదైనా ఇంకొక 3 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది, నా కన్నీళ్లు తుడవబట్టడానికి, నా బ్రతుకులో నేను నెమ్మది పొందుకోవటానికి. మానసికంగా కూర్చొని కొన్నిసార్లు నువ్వు లెక్కలేస్తావు. నా సేవ ఫలభరితంగా మారటానికి, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబట్టడానికి, నా రెక్కల కష్టానికి తగిన ప్రతిఫలం పొందటానికి ఇంకెంత లేదైనా 4 సంవత్సరాలు పట్టిద్దేమో మానసికంగా నువ్వు లెక్కలేస్తావు. అయితే నేనంట, లెక్కలేసావు మంచిదే, ఒక్కసారి కూర్చున్న చోటే నా దిక్కు నీవేనయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నీ మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నానయ్యా. నేను రాజులను నమ్మిన వాడిని కాదు, మనుషులను నమ్మిన వాడిని కాదు, లోకపు స్నేహితులను నమ్మిన వాడిని కాదయ్యా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నా. ఒక్కసారి నా వైపు తేరి చూడయ్యా అని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే 4 సంవత్సరాలు అనుకున్న సమస్య 4 క్షణాల్లో పరిష్కరించగలిగిన శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే దేవుడు. ఒకవేళ లెక్కలేసుకొని ఈ రాత్రి వచ్చావేమో, 4 సంవత్సరాలు, 4 నెలలు, 3 సంవత్సరాలు, 30 నెలలు మానసికంగా లెక్కలేసుకొని వచ్చావేమో, విశ్వసించు, ఈ రాత్రి ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్న సమస్యను ఈ రాత్రి నా దేవుడు పరిష్కరించబోతున్నాడు. ఈ రాత్రే దేవుడు పరిష్కరించే రాత్రిగా నీ బ్రతుకులో ఆయన చేయునుగాక అంటాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీవు నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావు అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఎప్పుడు మనిషి చేతి వైపు చూడొద్దు, దేవుని చేతి వైపు చూడండి. ఎందుకో తెలుసా? మనిషి చెయ్యి ఇంతే ఉంటుంది. మనిషి అలా గుప్పెళ్ళు విప్పితే ఆ పూట అవసరం తీర్చబడిద్ది. మరుసటి రోజు మరలా మన చెయ్యి ఇలాగే ఉంటుంది. మనుషుడు గుప్పెడు విప్పితే ఆ రోజు అవసరం తీర్చబడుతుంది. ఒక్కసారి దేవుడు నీ బ్రతుకులో తన గుప్పెళ్ళు విప్పాడా, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక్కసారి దేవుడు గుప్పెళ్ళు విప్పాడా, చాచే నీ చేయి. ఎవరు సహాయం చేస్తారా, ఎవరిస్తారా, ఎవరు ఆదుకుంటారా, ఎవరు చేయి పట్టుకొని లేవనెత్తుతారా అని చాచే నీ చేతికి ఒక్కసారి దేవుడు గుప్పెళ్ళు విప్పాడంటే చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. అంటే ఇప్పుడు ఎవరి వైపు చూద్దాం? మనుషుల వైపు చూడొద్దు. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, అన్నయ్య చెప్తామట ఏంటి అన్నాను. అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మంచిదయ్యా చెయ్యి. మరి ఇంతకేమంటావు అన్నాను. మంచి సౌండ్ పార్టీ మీరే చూడండి అన్నాడు. నేనన్నా, సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకు తమ్ముడా, మన చర్చిలోనే నంబర్ 1 సౌండ్ సిస్టమ్ ఉంది. 3 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, 3 తబలా ప్లేయర్లు ఉన్నారు, 4 ప్యాడ్ ప్లేయర్లు ఉన్నారు. ఎవరిని కూర్చోబెట్టాలో మాకు అర్థం కాక తలపేణం తోక్కొస్తుంది. 3 కీబోర్డ్ ప్లేయర్లు, 4 ప్యాడ్ ప్లేయర్లు, తబలా ప్లేయర్లు ఉన్నారు. నాయన దేవుని కృప, ఇంచుమించు ₹1 కోటి సౌండ్ సిస్టమ్ ఉంది. ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సపరేట్గా సౌండ్ పార్టీ అంటావేంటి అన్న అంటాడు. అన్న, నేను సౌండ్ పార్టీ అంటే మీకు ఈ సౌండ్ అర్థమైందా? మరి ఏ సౌండ్ అన్న అంటాడు. బాగా కట్నం ఇచ్చి అమ్మాయిలు చూడండి అన్న అన్నాడు. నా పక్కంట ఆయన ఏమన్నాడు తెలుసా? ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు వాడే మగోడా. అంత పెద్ద మాట అనలేదులే అయ్యా. మరి ఎంత మాట అంటే ఆయన ఏదో అన్నాడు, ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికోడు ఏదో అన్నారు కదన్నా. అబ్బో
అక్కడ మహిళా మండలిలో నుంచి లేస్తుంది స్వరం. నిజమే. కొన్ని చోట్ల ఉండే దరిద్రం ఏంటంటే, ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు తినటానికి కంచం, పండుకోవటానికి మంచం, కప్పుకోవటానికి దుప్పటి, ఆ బట్టలన్నీ దాచిపెట్టుకోవటానికి బీరువా, వర్షానికి దడవకుండా గొడుగు, ఇంకా అద్భుతం తెలుసా, ఇది కూడా దీని గురించి మీకు వివరించాల్సిన అవసరం లేదు. అరే అన్నీ ఆడపిల్లి ఇస్తే ఇక మగోడుగా నీదేముంది చెప్పు. అందుకనే ఈరోజు దీవెనే గారు మన దగ్గరకు వచ్చి చెప్పారు, మగోడంట భయపెడుతున్నట్టుగా ఉంటాడంట బయటికి, లోపల మాత్రం భయపడతాడంట. భార్య కూడా తక్కువ తింటుందా, భయపడుతున్నట్టుగా నటించిందంట బయట, లోపల మాత్రం టెర్రర్. సహజంగా ఏమండి, వాళ్ళు సిట్ అంటే సిట్టే కదా అన్న, అవునా కదా? అయ్యో అవునా, పరువుదే కన్నా మరలా కోటేసుకొని మొత్తం కూర్చున్నా. చా సరే ఓకే, హల్లెలూయ. పెద్దగా చెప్తాం హల్లెలూయ. ఇంకోసారి హల్లెలూయ. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. అవి నీ వైపు చూస్తూ ఉంటే గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాం. దేవుడే గనక ఒక్కసారి నీ పట్ల నా పట్ల గుప్పెళ్ళు విప్పితే అసలు ఆయన బాహు ఎలా ఉంటుందో యెషయా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం చూడండి. ఎందుకు మనం దేవుని చేతి వైపు చూడాలి, మనుషుల మీద ఎందుకు మనం ఆధారపడకూడదు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం నేను చెప్తాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి. తన పుడిసిటిలో, స్వరమెత్తాలి, తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడేడి, జానతో ఆకాశ కొన చూచిన వాడెవడు, భూమిలోని మన్ను. అక్కడ చాలా విషయాలు ఉంటాయి, మెట్టుకు 2 మాటలు చెప్తాను, నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు, జానతో ఆకాశములో కొల చూసిన వాడెవడు. దేవుని బాహు ఎంత భీకరమైనదో ఇది గనక నీకు అర్థమైతే మనుషుల చేతి వైపు చూడో, నిరంతరము దేవుని చేతి వైపే నువ్వు చూస్తావు. దేవుని హస్తం ఎలాంటిది? పుడిసిడితో జలాన్ని కొలిచాడట. దాని అర్థం ఏంటో తెలుసా? దోసెడుతో నీళ్ళు ఇట్లా పట్టుకున్నాడు, అలా వేశాడు, హిందూ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడుతో నీళ్లు పట్టుకున్నారు, అలా వేశారు, పసిఫిక్ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడుతో నీళ్లు పట్టుకున్నారు, అలా వేశారు, అరేబియా మహాసముద్రం అయిపోయింది. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ దేవుని చేతిలో వేస్తే దేవుని చెయ్యి ఇంకా ఖాళీగా ఉంటుంది. విన్నారు ఈ మాట? ఇంతకు సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? పక్కన కృష్ణానది ఉంది కదా, అంతే ఉంటాయా? ఎన్ని కృష్ణానదులు కలిపితే కదా ఒక సముద్రం. అలాంటి విస్తారమైన సముద్రం కలిగిన నీళ్లను దేవుని దోసెట్లో వేస్తే దేవుని దోసెలు ఇంకా ఖాళీగానే ఉంటుంది. అందుకనే చూడు, అంత భీకరమైన బాహువు ఒక్కసారి దేవుడు నీ పట్ల అలా విప్పాడా, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. చాచే నీ బ్రతుకు, ఎక్కడికో వెళ్ళి దేవుని ముఖం పెట్టుకొని నాకు సహాయం చేయండి అని దేవారాత్రులు ఎదురు చూసే నీ జీవితం అనేకులకు సహాయం చేసేవాడిగా ఒక వింతైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. దేవుని హస్తం ఎంత భీకరమైనది. వాక్యం ఉంటుంది, ఆకాశ వైశాల్యాన్ని జానతో కొలిచాడట. దేన్ని? స్వరమెత్తాలి. దేన్ని? ఆకాశ వైశాల్యాన్ని గూర్చి ఒకసారి మా అన్న రమేష్ అన్న చెప్పారు. 1976 సంవత్సరంలోనూ ఏమో ఆకాశ వైశాల్యం ఎంతవరకు విస్తరించిందని ఒక రాకెట్ను వదిలేరట. అంటే సుమారుగా ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది ఆ రాకెట్ వదిలి. తిరుగుతానే ఉంది, ఆగలా. ఆ రాకెట్ వెళ్తుంది, ఒకవేళ మీ స్కూటర్ స్పీడ్ అనుకునేరు కాక. అన్న ఎంత స్పీడ్ అది? 61,000 ఏంటి? 61 కిలోమీటర్స్ పర్ సెకండా?
నిజమేనా మీరు చెప్పేది? గుండె ఆగిపోయింది చూడండి. ఇక్కడ 61,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే ఎంత వేగంతో వెళ్తుందో చూడండి. అంత వేగంతో 50 సంవత్సరాల నుంచి అది ప్రయాణం చేస్తామన్నా ఎప్పటికీ విశ్వం యొక్క కొలత ఎవడు కనుక్కోలేక చివరికి ఏమన్నారో తెలుసా? అనంత విశ్వము అన్నారు. అనండి, పెద్దగా చెప్పాలి. పెద్దగా నేను అన్నట్టు అనండి. ఆగండి, రెడీ, 1 2 3 స్టార్ట్. అనంత విశ్వము. ఎంత విశ్వం? ఇన్ఫైనైట్. ఈ అనంత విశ్వాన్ని జస్ట్ జానతో గొలిచాడట సార్, జానతో గొలిచాడట. నీ దేవుడు ఎంత భీకరుడు! నీ దేవుని హస్తం ఎంత అద్భుతమైన హస్తం! ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన ప్రజలరా, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఈ రాత్రి దేవుడు తన హస్తాన్ని విప్పునుగాక. తన బాహువు చాపి తన చేతులతో దేవుడు నిన్ను దీవించి వర్ధల చేయునుగాక. అయితే దేవుడు మన ఆశ తీర్చాలన్నా, మన పట్ల దేవుడు తన గుప్పెలు విప్పాలన్నా మనం ఎలా బ్రతకాలో ఓ విలువైన సందేశం మీతో పంచుకుంటాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలమడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిద దిగగా కాలేబు, నీకేమి కావాలని అడిగాను. అందుకమే, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. విన్నారు కదా? ఆమేన్. కాలేబు అక్సా కాలేబు యొక్క కుమార్తె. తండ్రి దగ్గరికి ఆశతో వచ్చింది, నా తండ్రి నా ఆశ తీరుస్తాడని. గాడిద మీద ప్రయాణమే వచ్చింది. తండ్రిని అంత దూరం నుంచి చూసింది. గాడిద మీద కూర్చోకుండా, వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, గాడిద నుండి దిగగా దిక్క మునిపే కాలేబు వచ్చి అడుగుతాడు, అమ్మా నీకేం కావాలి? నాన్న, నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులు కూడా దయచేవా? వెనువెంటనే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? మెరక నీటి మడుగులను పల్లపు నీటి మడుగులను రెండిటిని తన కుమార్తెకు అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దీనిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మీతో పంచుకుంటాను. ఇక్కడ కనపడుతున్న కాలేబు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. అక్సా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక్కొక్క క్రైస్తవునికి, ఒక్కొక్క దేవుని బిడ్డకు అక్సా సాదృశ్యంగా ఉంది. మీరు అడగొచ్చు, అయ్యా కాలేబును యేసుక్రీస్తు వారితో ఎలా మనం పోల్చగలుగుతాం అని అంటారా? మీరేం కంగారు పడొద్దు. ఇప్పుడు నేను చెప్పబోతున్న మాటకి ఆ తర్వాత దానికి వివరణ ఇస్తాను. కాలేబు అనే పేరుకున్న అర్థం ఏంటంటే కుక్క అని అర్థం. అయ్యో, దేవుణ్ణి ఎలా పోలుస్తామండి అని అంటారా? ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నిటిలో మనుషుడు తన ఇంటిలో పెంచుకునే ఏకైక జంతువు కుక్క. ఎందుకో తెలుసా? కుక్కకు పిడికిడి అన్నం వేస్తే, కుక్కకు మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులేస్తే, మనం తినగా, ఇంకోసారి చెప్తున్నాను, మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులేస్తే, నీ ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలమంతా నీ వాకిటి దగ్గర, బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా, బాంచన్ నీ బ్రతుకు కాలమంతా కావలి కుక్కగా నేను ఇక్కడ బ్రతుకుతానని నీ ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలమంతా కృతజ్ఞతతో బ్రతుకుతుంది. ఏ మెతుకులేసిన దానికి? మీలో ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉన్న వీధి కుక్కకి మీరు వండుకున్న వేడి వేడి బిర్యానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి, పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్ లేపిస్తా. వేడి వేడి బిర్యానీ, అప్పుడే వండుకుంటున్న బిర్యానీ తీసుకొచ్చి కుక్కను పిలిచి, సునక మహారాజా, భైరవ స్వాముల వారు
రండి రండి అని వేడి వేడి బిర్యానీ ఎవరైనా కుక్కకు పెట్టారా? సరే, మటన్ దుకాణానికి వెళ్ళి బోన్స్ తీసుకొస్తారు కదా, బోన్స్ అదే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉంది కదా కార్యక్రమం. ఇప్పుడు ఆ ఎముక రావటంతో డైరెక్ట్గా కుక్కకేస్తారా? మీ కార్యక్రమాలన్నీ చేసి ఈ కార్యక్రమాలన్నీ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ పిప్పే వేస్తారా? ఒక మాట చెప్పమంటారా? కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని అన్యాయం అయిపోయింది. ఈ కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని మరీ ఘోరం అయిపోయింది. ఇక చూడండి, ఎముకేస్తాం ఏది మొత్తం రసం అంతా పీల్చుకొని, మొత్తం సారం అంతా పీల్చుకొని ఒట్టి ఎండిపోయిన ఎముకేస్తాం. కానీ ఆ పిచ్చిది ఏం చేస్తుందో తెలుసా? నీవేసిన జీవము లేని, సారము లేని, నిస్సారమైన ఎముకను ఏదో ఉందని తిని బ్రతుకు కాలమంతా నీ వాకిడి దగ్గర కృతజ్ఞతగా బ్రతుకుతుంది. యేసయ్యని కాలేబుతో పోల్చడానికి కారణం ఏంటో తెలుసా? నీవు ఆరాధించే యేసయ్య కూడమ్మా ప్రవక్తను చేర్చుకొని ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు కాదు. అమ్మో, దైవజనుడు మా ఊరు వచ్చాడు, అయ్యో మా సంఘ కాపరి, అయ్యో మా దైవ సేవకుడిని చేర్చుకొని గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఆ గిన్నెడు చన్నీళ్లను కూడా దేవుడు మనసులో పెట్టుకొని దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. ఏం చేసిన దానికి? క్రైస్తవ జనమా, నీ దేవుడు కాలేబు. మీరు రక్షించబడిన నాట నుండి నేటి వరకు, మీరు రక్షించబడిన ఆ దినం నుండి ఈ దినం వరకు ఎన్ని వందల రూపాయలు దేవుని మందిరంలో కానుకేయలేదు? ప్రతి ఆదివారం 5 రూపాయలు 10 రూపాయలు మందిరంలో కానుకేస్తారే. 5,000 రూపాయల జీతం వచ్చినప్పుడు అమ్మో దేవుని దశభాగం నేను ముట్టుకోకూడదు, ఇది ముట్టుకుంటే నాకు శాపమని ప్రతి నెల 500 రూపాయలు దశభాగం ఇస్తారే, 1000 రూపాయలు దశభాగం ఇస్తారే, 2,000 రూపాయలు దశభాగం ఇస్తారే, 100 రూపాయలు దశభాగం ఇస్తారే. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా మర్చిపోని దేవుడు. ఎంత నువ్వు చేస్తున్నావే, నిన్నెలా మర్చిపోతాడమ్మా నీ దేవుడు? నిన్నెలా మర్చిపోతాడయ్యా? ఒక రోజు వస్తుంది, వడ్డీతో సహా నీకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. రక్షించబడిన నాట నుండి నీ దేవుని కొరకు నీవేమేమి చేసావో, అయ్యో మా దైవజనులు, అయ్యో దేవుని సేవకని వచ్చి దేవుని సేవలో కష్టపడుతున్నారు, వీళ్ళను ఖాళీ కడుపుతో పంపించకూడదని నేను ఎరుగుదును. చాలా భక్తి కలిగిన కుటుంబాలు పిల్లలకు కారపన్నం పెట్టి దైవజనులకు రుచికరమైన భోజనాలు పెట్టి తల్లులు ఉన్నారు. అమ్మా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే నీ దేవుడు మర్చిపోడే, ఎంత చేసిన నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? నాకు ఇక్కడ జేమ్స్ అన్నను చూస్తే కొంచెం అసూయ కలుగుతుంది. ఈ మీటింగ్ ఆశీర్వాదం అంతా ఆయనే మోసుకొని పోతున్నాడు. హల్లెలూయా. అంటే మీకు వద్దా? అంటే వచ్చి సపట్లు కొట్టుకొని పోదామని నాన్న, ఈ ఆశీర్వాదం అంతా ఆయన మోసుకొని వెళ్తున్నాడు. జేమ్స్ అన్నా, నీవు నమ్మిన నీ ప్రభువుకు నువ్వేమేం చేస్తున్నావో మాకే కాదు, ఇక్కడ కూర్చున్న అనేక మంది దైవ సేవకులకు మీ శక్తి కొలది మీరు సహాయం చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నది దయగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. గట్టిగా చెప్దాం ఆమెన్. హుషారుగా ఆమెన్. ఆయన కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాన్ని మర్చిపోకుండా దానికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అమ్మా, అయ్యా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, మీరు వెళ్తున్న సంఘాలలో మీ స్థానిక దైవ సేవకులకి వాళ్ళ చేతుల మీద నీళ్లు పోసేవారిగా బ్రతకండి, వారికి ప్రాణం ఇచ్చేవారిగా బ్రతకండి. వారి చేతుల మీద మీరు నీళ్లు పోస్తే మీ మీద, మీ పిల్లల మీద అభిషేకపు నూనె దేవుడు కుమ్మరించటం ప్రారంభిస్తాడు. మీ ఎదుట నిలవబడిన నేనున్నాను. నేను పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని. మానవ భాషలో చెప్పాలంటే ప్లాట్ఫామ్ లేనోడిని, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడిని. చెప్పుకోవటానికి ఏ ఆధిక్యత లేదు. గొప్ప కులం అని చెప్పుకోవటానికి లేదు, గొప్ప ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవటానికి లేదు, బలమైన కుటుంబం అని చెప్పుకోవటానికి వీల్లేదు.
జనబలం, ధనబలం, కులబలం, ఏ బలం లేదు. ఒకే ఒక్క బలం, దైవ బలం ఒక్కటే. ఆ బలం నన్ను వెంటాడటానికి కారణం, మంచి సంఘాన్ని దేవుడిచ్చారు, మంచి సేవకులు, ప్రతిష్ట కలిగిన సేవకులు పిల్లల్నిచ్చారు, ప్రాణం పెట్టే విశ్వాసులు ఇచ్చారు. వాటితో పాటు ఒక మాట చెప్తాను, నన్ను కన్న తల్లి ఉందే, నన్ను కన్న తండ్రి ఉన్నాడే, సేవకులంటే పిచ్చి ప్రేమ. 700 రూపాయల జీతం వచ్చే రోజుల్లో దశం భాగం పక్కన పెట్టకుండా డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. 3000 రూపాయల జీతం వచ్చిన దినాల్లో దశం భాగం ప్రక్కన పెట్టకుండా ఆ డబ్బు ముట్టుకునేవాడు కాదు. మరలా ప్రతి సంవత్సరం జేమ్స్ గారు ఎలా మీటింగ్ పెట్టేవాళ్ళో, ఆయన చిన్న జీతంలోనే ప్రతి సంవత్సరం దైవజనులు యేసన్న గారిని పిలిపించుకొని మీటింగ్ ఏర్పాటు చేసేవారు. మాకు కొంచెం వయసు వచ్చింది. నేను 9వ తరగతికి వచ్చిన తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగా, నాన్న, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వేసుకునే డ్రెస్ ఒకటే, తెల్ల సొక్కాయి, బులుగు నిక్కరు. అనండి ఒకసారి. అసలు మారేది కాదు. 9వ తరగతికి వెళ్ళిన తర్వాత మా నాన్న మీద నేనే కంప్లైంట్ చేశా, యూనిఫామ్ మార్చు, పొల సొక్కాయి ప్యాంటు కొని పెట్టన్నా. చూద్దాంలే రా అన్నాడు. క్రిస్మస్ రానే వచ్చింది, అందరికీ బట్టలు వేస్తున్నాడు. మా పెద్ద తమ్ముడు బట్టలు వేసాడు, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరే. మా చెల్లి బట్టలు వేసాడు, తెల్ల సొక్కాయి ఫ్రాకే. ఇంకొక తమ్ముడు బట్టలు వేసాడు, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరే. నేను మాత్రం ఏ ఓహోల్లోకల్లో ఉన్నాను తెలుసా, నాకు మాత్రం పూల సొక్కాయి ప్యాంటు. నా డ్రెస్ వేసాడు, ఓపెన్ చేసి చూస్తే తెల్ల సొక్కాయి బులుగు నిక్కరే. నా బాధ మీకు నవ్వులాగుందమ్మా? ఎంత కావరు. ఒక్కళ్ళన్నా అయ్యయ్యో అనలేదు, చూడజయ్ అన్న ఒక్కళ్ళు కూడా అయ్యయ్యో అన్నా. నా బాధ మీకు నవ్వు. ఏం చేశానో తెలుసా, ఆ తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు ఇసిరేసి నేను వేసుకొని పో అన్నా. ఆయన ఎట్టాటోడో చూడండి. నేను వేసుకొని పో అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవడు వేసుకోమన్నాడు రా నిన్ను, వేసుకుంటే వేసుకో, వేసుకోపోతే. ఆ రోజుల్లో తల్లిదండ్రుల పెంపకానికి ఈ రోజుల్లో తల్లిదండ్రుల పెంపకానికి ఉన్న తేడా ఇదే. ఒకవేళ ఈ కాలంలో కనుక కొడుకు నేను వేసుకొని పో అన్నాడు అనుకో, ఈ లోపు అమ్మ వస్తుంది, గడ్డం పట్టుకుంది, నాన్న నీకు దండం పెడతా నాన్న, వేసుకో నాన్న. ఇక వాడు కొండెక్కి కూర్చుంటాడు. ఆడిని దించలేక ఏ ఆర్ఎస్ బ్రదర్స్కో ఏ చెన్నై షాపింగ్ మాల్కో వెళ్ళాల్సిందే. వేసుకుంటే వేసుకో, లేకపోతే పో అన్నాడు. ఇక నేను దిగి మెల్లిగా అన్నా, నాన్న ఈ క్రిస్మస్ పోతే పోయింది కానీ 10వ తరగతి క్రిస్మస్ నాన్న అన్న. బతుకుంటే చూద్దాంలే పో అన్నాడు. బతుకుంటాం కాదు నాన్న, నాకు అప్పుడన్నా కొనిపెట్టన్నా, ముందు ఇది వేసుకో తర్వాత చూద్దాం అన్నాడు. ఈసారి 10వ తరగతికి వచ్చిన తర్వాత అద్భుతం తెలుసా, దసరా నుంచే స్టార్ట్ చేశా. నానా క్రిస్మస్ 2 నెలలు ఉంది, నానా క్రిస్మస్ ఇంకా 45 రోజులు ఉంది, నానా క్రిస్మస్ 30 రోజులు ఉంది, నానా క్రిస్మస్ 30 రోజులు ఉంది, నానా క్రిస్మస్ 15 రోజులు ఉంది, నానా క్రిస్మస్ 10 రోజులు ఉంది, నానా క్రిస్మస్ 5 రోజులు, నానా క్రిస్మస్ వచ్చేసింది. బట్టలు తీసుకొచ్చాను రండిరా అన్నాడు. తీసుకొచ్చాడు. పెద్ద తమ్ముడు తీసాడు, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు. చెల్లి తీసాడు, తెల్ల సొక్కాయి ఫ్రాకు. ఆ తర్వాత తమ్ముడు తీసాడు, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు. నా లోపల బీపీ 190కి పోయింది, గుండె 170 కొట్టుకుంటుంది. నాకేది తెల్ల సొక్కాయి బులుగు నిక్కరేనా, పూల సొక్కాయి ప్యాంట. ఇసిరేసాడు. నవ్వకండమ్మా, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరే. యెహోవానైనా నేను మార్పు లేని వాడని ఆయన అన్నాడు. మా నాన్న మారలా, నా యూనిఫామ్ మారలా. కోపంతో ఒక మాట అన్నా, పాస్టర్లు వస్తే పెడతావు కదా నాన్న, ఈ మీటింగ్ పెడతావే, మాకెందుకు ఇట్లా చేస్తున్నావు, మాకెందుకు చెయ్యో అనే లోపే మా నాన్న నోరు మూసి ఏమన్నాడు తెలుసా, రేయ్ దైవ సేవకులకు చేసింది మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరోజు వస్తుంది ఈ పంట కోస్తాం, ఒకరోజు వస్తుంది ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఒక మనిషి మరో మనిషి కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో. భర్త భార్య కొరకు పడిన ప్రయాసం, భార్య భర్త కొరకు పడిన ప్రయాసం, పిల్లలు తల్లిదండ్రుల కొరకు పడిన ప్రయాసం,
తల్లిదండ్రులు పిల్లల కొరకు పడిన ప్రయాసం ఒకవేళ వ్యర్థమైపోద్దేమో కానీ ఒక మనుషుడు దేవుని కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. దాని ప్రతిఫలం ఒకరోజు తప్పకుండా నీ ఒడిలో దేవుడు వేస్తాడు. అమ్మా, అయ్యా, మీలో ఎవరైనా అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి నేను సేవకులకి ఎంతో చేశానయ్యా, ఎందుకో నా కుటుంబం వెనకబడిపోయిందయ్యా, నా పిల్లలు వెనకబడిపోయారయ్యా, నేను పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలం నా ఇంట్లో నేను చూడలేదయ్యా, ఎవరైనా కన్నీళ్లతో వచ్చారా? నీవు ఆరాధించే నీ దేవుడు, ఏ దేవుని నామం పేరిట ప్రతి నెల దశంభాగం ఇస్తున్నావో, ఏ దేవుని నామం పేరిట మందిరంలో పాకి పని చేయటానికి కూడా వెనుకాడకుండా ఒళ్ళొంచి హృదయపూర్వకంగా పనిచేసావో, ఆ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఒకరోజు వస్తుంది ఆ పంట కోసుకునేటట్లుగా. ఇప్పుడు నేను చెప్తా, పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. ఒకవేళ వాళ్ళు ప్రవక్తలు కాకపోయినా పాలకులుగానైనా దేవుడు నిలవబెడతాడు. మీలో ఎవరైనా కృంగిని స్థితిలో, ఆధారపడిన స్థితిలో, ఇంత ఏడ్చానయ్యా నాకు ప్రతిఫలం రాలా, ఇంత కన్నీళ్లు గార్చానయ్యా, ఎందుకో దేవుడు తన ముఖాన్ని నాకు చాటేసినట్లున్నాడు, నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి మందిరంలో చాలా పరిచర్య చేశానయ్యా, ఎందుకో నేను అంత ప్రతిఫలం చూడలేకపోతున్నాను. మీలో ఎవరైనా దిగులుతో వచ్చారా? ఓ శుభవార్త, నన్ను నిలవబెట్టిన దేవుడే నీ పిల్లని నాకంటే గొప్పగా నిలవబెడతాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడే నిశ్చయంగా నీ పిల్లల్ని అంతకంటే మరి గొప్పగా దేవుడు దీవించునుగాక. ఇక్కడ జార్జ్ అన్న ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఒకసారి నిలబడు. మా అన్నయ్య ఆయన. మేము సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో గొడ్డు చాకిరి చేశాడు. మొద్దోడు బండ చాకిరి చేశాడు. మనిషా మిషన్ అన్నట్లుగా చేశాడు. ఆ యవ్వన బిడ్డ చేసిన పరిచర్యను దేవుడు గుర్తుకు తెచ్చుకొని ఈ తరానికి ఒక ప్రవక్తగా దేవుడు నిలవబెట్టాడు. భవిష్యత్తులో తప్పకుండా దేవుడు నిలవబెడతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. కూర్చోతాడు. ఏ మందిరానికి వెళ్తున్నారో నాకు తెలియదు. ఆ మందిరంలో మంచి సేవకుల్ని ఎన్నుకొని ఆ మంచి సేవకులకి ప్రాణం పెట్టేవారిగా మీరు ఉండండి. ఏమన్నాను? ఏ చర్చిలోనైనా 2 టైపు విశ్వాసులు ఉంటారు. ఒక టైప్ ఏమో ప్రాణం పెట్టే బ్యాచ్, రెండో టైపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మీరు ప్రాణం పెట్టే గుంపులో ఉన్నారా, సేవకులు ప్రాణం తీసే గుంపులో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరో తల్లి ఏదో అంతలి పెద్దగాను దేవుడు నేను దీవించగాకమ్మా, దేవుడు నేను దీవించగాక. మన ప్రాణమే పెట్టాలా? ఎందుకో యేసయ్య మనలను ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా, అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. కాలేబు లాంటి ఆ కృతజ్ఞత బుద్ధి కలిగిన తండ్రి దగ్గరికి అక్సా వచ్చింది. అక్సా కుమార్తె. నా ప్రభు బిడ్డలారా, పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కుమారులుగా కుమార్తెలుగా మారాలి. అయ్యా, యేసయ్యకు మనం కుమారులుగా కుమార్తెలుగా ఎలా మారుతాం? నమ్మినందువల్ల కాదు, నమ్మినందువల్ల దేవుని పిల్లలమవుతాం. నమ్మిన మనం ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకున్నారో బాప్తిస్మం పొందిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. పెద్దగా చెప్దాం ఆమె. వాడు యూదుడా, గ్రీసు దేశస్థుడా, అప్రస్తుతం. ఆ కులమా ఈ కులమా అప్రస్తుతం. యేసుక్రీస్తు నా దేవుడిని అంగీకరించి ఆయన కార్చిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. అమ్మా, అయ్యా, మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే, నాకు దేవుడు అంటే నమ్మకం అండి, బాప్తిస్మం అవసరమా? అవసరమే. మనం దేవుని కుమారులము కుమార్తెలమని పిలువబడటానికి ముద్ర ఆమోదయోగ్యమైనది ఏదంటే బాప్తిస్మం. అయితే బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ విశ్వసించండి, నువ్వు సాక్షాత్తు రాజుల రాజుకు కుమారుడివి, ప్రభువులకు ప్రభు కుమార్తెవి, రారాజు బిడ్డవి నీవు. ఎప్పుడు 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 నేను పేదోడినండి, నా బ్రతుకు పేద బ్రతుకండి అని అనుకోకు. ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యగారు మీ కులం ఏంటి అని అడిగారు. తక్కమైన ఏం చెప్పాను తెలుసా? మేము రాజులమండి అన్నా.
ఆయన అంటాడు, హాయ్ మీరు భీమవరం రాజులండే విన్నారా? హాయ్ మీరు భీమవరం రాజులా, రాజమండ్రి రాజులా అన్నాడు. పరలోకపు రాజులు అని చెప్పా. అమ్మ మీ కులం ఏంటి? అదిగో తమ్ముడు పెద్దగా చెప్పు. ఇక ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు అడిగినా ఒకటే చెప్పండి, మా కులం లోకపు కులాలన్నీ సమాధి అయిపోవును గాక. క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా రాసుకోండి. భాస్కరా మేము రాజులమే. ఎందుకు? నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం రాజుల రాజు, సర్వలోక చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న సర్వలోకనాథుడు, రారాజు బిడ్డవు నీవు గనుక నీవు రాజకుమార్తెవే. ఆమేన్. తన తండ్రి దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పుడు దేని మీద వచ్చింది? బైబిల్లో రాయబడిన, అది చదివితేనే బాగుంటుంది. చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 14వ వచనం, మొదటి అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. ఆమె గాడిద దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. విన్నరా? ఆగుదాం అక్కడ. నా వైపు చూసి చెప్పండి. ఆమె గాడిదను దిగగా నీకేమి కావాలను అని కాలేబు అడుగుతున్నాడు. ఎప్పుడు అడిగాడు నీకేం కావాలని? గాడిద మీద కూర్చున్నప్పుడు కాదు, గాడిద మీద ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు కాదు, గాడిద మీద కూర్చున్నప్పుడు అడగలేదు, గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అడగల. ఎప్పుడు అడిగాడో తెలుసా? గాడిద నుండి దిగి డాడీ అని అడగల. డాడీ అవసరం కోసం వచ్చాను డాడీ అని మాట్లాడక మునిపే గాడిద నుండి దిగగా ఆ తండ్రే కుమార్తె దగ్గరికి వచ్చి, బిడ్డా నీకేం కావాలరా అన్నాడు. దక్షిణ భూమిని ఇచ్చావు నాన్న, నీటి మడుగులను కూడా ఇవ్వు. పిచ్చిదానా, నువ్వు నీటి మడుగులు ఒక్కటే అడిగావు కదా, నువ్వు అడిగింది ఒక్కటే నేను ఇస్తే నేను ఎట్లా నీ తండ్రిని అవుతాను అని నా వైపు చూడాలి. పల్లపు మడుగులను మెరక మడుగులను అడిగింది. నీటి మడుగు ఒక్కటే. పల్లపు మడుగులను మెరక మడుగులను రెండింటిని ఇచ్చాడు. కుమార్తె అడిగిన దానికంటే తండ్రి ఎక్కువ ఇచ్చాడు. నీవు ఆరాధించే పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. అయితే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన గొప్ప కార్యాలు చేయాలంటే గాడిద మీద కూర్చుంటే కుదరదు. అదిగో ఏదో పెద్దగా చెప్పండి. గాడిద మీద కూర్చుంటే కుదరదు, గాడిద మీద నుండి దిగాల. మీరు అంటారేమో మేము గాడిద మీద కూర్చోలేదన్న, కుర్చీల మీద కూర్చున్నామని. గాడిద స్వభావాలలో ప్రజలు కూర్చున్నారు. నిజమే. కొన్నిసార్లు పిల్లలను తిట్టేటప్పుడు, పిల్లల మీద కోపం వచ్చినప్పుడు పిల్లల్ని ఇలా అంటాం, రేయ్ గాడిద. దానితో ప్రమోషన్ ఇంకొకటి ఉంటుంది, అడ్డగాడిద. దాని తర్వాత ఇంకో ప్రమోషన్ ఉంటుంది, నిలువు గాడిద. ఆ తర్వాత ఇక పీక్ కంచెరగాడిద. విన్నారా? పిల్లల్ని తిట్టేటప్పుడు దేంతో తిడతాం? ఒరే గాడిద అంటాం, ఒరే అడ్డగాడిద అంటాం. నిజమే. వాడిలో గాడిద స్వభావం ఉందో లేదో ప్రక్కన పెడదాం. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి ఒక్కడిలో, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళైనా నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళైనా, ప్రతి ఒక్కరిలో గాడిద లాంటి స్వభావాలు ఉంటాయి. గాడిద అంటంతో అనేక అవలక్షణాలకు గుర్తుగా ఉంది. మెట్టుకు 3 చెప్తా. నంబర్ 1, గాడిద అపవిత్రతకు గుర్తు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, అది కామాతురత కలిగిందట, అపవిత్రత కలిగిందట. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, యవనస్తులనేమి, నడి వయస్కులనేమి, ముసలితనములో ఉన్న పండు ముసలి వారినేమి కామాతురత ఏలుబడి చేస్తా ఉంది. ప్రతి వాడు కామపు దురాశల చేత ఏడవబడుతూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? వయస్సు భేదం లేదు, కుల భేదం లేదు, వర్ణ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఈ చివరి దినాల్లో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్న దినాలు, వావి వరసలు తప్పి అపవిత్రంగా బ్రతుకుతున్న దినాలు. వివాహం కాకమునిపే ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించానని తప్పుడు త్రోవలకు వెళ్ళి కాలు జారి గర్భవతులై పాపం ఎక్కడ బయటపడిద్దోనని చెప్పి గర్భంలో ఉన్న శిశువులను చంపుతూ చిన్న వయసులో నరహంతకురాలుగా మార్చబడుతున్న యవ్వన తరం. భార్య ఉండగా భార్య గొంతు కోసి, భర్త ఉండగా భర్త గొంతు కోసి,
ఒకరి పట్ల ఒకరు విశ్వాసఘాతుకులై అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి స్వభావాలు? గాడిద లాంటి స్వభావాలు. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా భార్యలను మోసం చేస్తున్న వంచకులు ఎవరైనా ఉన్నారా? భర్తను మోసం చేస్తున్న వంచకురాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజీకి వెళ్తున్నానని చెప్పి తల్లిదండ్రులను మోసం చేస్తూ తల్లిదండ్రుల గొంతు కోసే వంచకులైన కుమార్తెలు కుమారులు ఎవరైనా ఈ స్థలంలో ఉన్నారా? అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని నీవెంత ప్రార్థన చేసినా, అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని నేనెంత ప్రార్థన చేసినా, అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని నీవెంత దేవుని సన్నిధిలో మొరపెట్టినా, నీ ప్రార్థన, నీ ప్రయాసం నీకు ఆయాసాన్ని మిగులుస్తుంది, కానీ నీకు ప్రతిఫలం ఇవ్వలేదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు. తన కుమారుడు జబ్బును పడ్డాడు. జబ్బును పడిన తన కుమారుడిని బాగు చేయమని 7 రోజులు కట్టికి నేల మీద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సార్ వింటున్నారా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దరిదాపుగా 7 రోజుల పాటు కట్టికి నేల మీద కూర్చొని నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డకు ఆయుషిపోయాయ్యా, ప్రార్థన ద్వారా నువ్వు జీవం పోస్తావే, నువ్వు జీవదాతవే, మరణాన్ని జీవంగా మారుస్తావే, నా కొడుకును బ్రతికించాయి అని 7 రోజుల పాటు కట్టికి నేల మీద కూర్చొని సాష్టాంగపడి రాత్రంతా దేవుని దగ్గర ఏడ్చాడు. 7 రోజులు ఏడ్చాడు. 7వ రోజు ముగింపులో దావీదుకు వచ్చిన వార్త ఏంటో తెలుసా? అయ్యా దావీదు, ఏ కొడుకు కోసం ఏడుస్తున్నావో ఆ కొడుకు జస్ట్ ఇంతకు మునిపే చచ్చిపోయాడయ్యా, ఇంతకు మునిపే మరణించాడయ్యా. నేనంట ఆ స్థలములో దావీదు ప్రార్థన ఎందుకు అంగీకరించబడలేదు? చదివితేనే బాగుంటుంది. చూడండి సమూయేలు 2వ గ్రంథం ఒకసారి చూడండి. ఆ మాట మీ చేతిలో బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఆ మాట టిక్ చేసుకోండి. 12వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఆ పదజాలం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదజాలం చూడండి. ఎవరి భార్య అట? ఊరియా భార్య. ఎవరికి బిడ్డను కందట? దావీదు కంద. ఎవరికి కనాలి? ఎవరికి కనాలి? భార్య ఏమో ఊరియాకి, బిడ్డను కందేమో దావీదుకి. వాస్తవంగా ఊరియా భార్య ఎవరికి బిడ్డను కనాలి? ఊరియాకి కనాలి. కానీ ఎవరికి కంది? పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు. అంటే దావీదు అక్రమ సంబంధంలో ఉండి ప్రార్థించాడు. అయ్యలారా, మీలో ఎవరైనా అక్రమ సంబంధాల్లో ఉన్నారా? అమలారా, ఎవరైనా దారి తప్పిన స్థితిలో ఉన్నారా? ఎక్కడైనా కాలు జారిన పరిస్థితిలో ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో, తస్మాత్ జాగ్రత్త. అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని, కాముకత్వం అనే గాడిద మీద కూర్చొని, మోహపు చూపు అనే గాడిద మీద కూర్చొని, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే గాడిద మీద కూర్చొని, అశ్లీలమైన బూతు బొమ్మలు అనే గాడిద మీద కూర్చొని, అపవిత్రమైన వాటిని చూస్తూ కాముకత్వాన్ని రేపుకుంటూ అశ్లీలమైన బూతు బొమ్మల్లో మునిగి తేలుతూ నువ్వు దేవుని సన్నిధిలో దీర్ఘ ప్రార్థన చేసినా నీ ప్రార్థన అంగీకరించబట్ల. ఈ సభ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? అపవిత్రత అనే గాడిద మీద నుంచి నేను దించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అపవిత్రత అనే గాడిద మీద నుంచి నేను దించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యవన తమ్ముళ్ళు నా వైపు చూడండి, యవన అన్నలారా నా వైపు చూడండి, పెద్దలారా నా వైపు చూడండి. ఏ అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని ఈ రాత్రి వాక్యం వింటున్నావో ఒకసారి ఆలోచించు. సినిమాలోని అపవిత్రత అనే గాడిద మీద కూర్చున్నావా? సీరియల్ అనే అపవిత్రత అనే గాడిద మీద కూర్చున్నావా? త్రాగుబోతనం అనే గాడిద మీద కూర్చున్నావా? గంజాయి గుట్కాలనే గాడిద మీద కూర్చున్నావా? ఆన్లైన్ బెట్టింగ్ అనే గాడిద మీద నువ్వు కూర్చున్నావా? నువ్వు ఆ గాడిద మీద కూర్చోవటాన్ని బట్టే అమ్మ ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు జవాబు రావట్లా. ఆ గాడిద మీద నువ్వు కూర్చోవటాన్ని బట్టే నాన్న ఉపవాసం ఉన్న ఆ ప్రార్థనకు జవాబు రావట్లా. ఈ రాత్రి వాక్యం వింటుండగా ఒక తీర్మానం చేసుకో. పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావే,
రావటంతో అక్స గాడిద మీద నుంచి దిగినట్లుగా ఈ రాత్రి నువ్వు దిగగలిగితే కాలేబు అక్స దగ్గరికి నడుచుకుంటూ వచ్చినట్లు ఈ రాత్రి యేసయ్య నీ దగ్గరికి నడుచుకుంటూ రాబోతున్నాడు. ఒక్కొక్క బిడ్డను నా దేవుడు తాకబోతూ ఉన్నాడు. విశ్వసించండి. ఈ రాత్రి అయ్యా పాపపు గాడిద మీద నుంచి దిగుతా, అపవిత్రత అనే గాడిద మీద నుంచి దిగుతా, జారత్వం అనే గాడిద మీద నుంచి దిగుతా, కాముకత్వం అనే గాడిద మీద నుంచి దిగుతా. ఇంతకాలం నేను ఓడిపోవటానికి నా పాపం అని నాకు అర్థమైందయ్యా, నా వ్యభిచారపు మనసు అని నాకు అర్థమైందయ్యా, నీకు ఆయాస్కరంగా బ్రతకటాన్ని బట్టి నేను ఓడిపోయానని నాకు అర్థమైందయ్యా. పాపపు గాడిద మీద నుంచి రాత్రి దిగుతా అని నువ్వు తీర్మానం చేసుకో. రెనాల్డ్ బాంకే గారు అంటారు, అయ్యా నేను మారుతా, నీ కొరకు బ్రతుకుతాని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు దేవుడు ముందుకేయటం ప్రారంభిస్తాడు. ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే వద్దు, ఈ సినిమాల జీవితం వద్దు, ఈ సెల్ ఫోన్ బానిసత్వం వద్దు, ఈ బూతు బొమ్మలు వద్దు, నేను ప్రభు కొరకు బ్రతుకుతా, ప్రభా ఈరోజే నేను మారుతానని ఒక్కడుగు నువ్వు ముందుకే నిన్ను చేయి పట్టి లేవనెత్తి తన భుజాల మీద ఎత్తుకోవటానికి 99 అడుగులు దేవుడు వేస్తాడు. అన్నా అమ్మా, ఏదో అపవిత్రతని గాడిద మీద కూర్చున్నావు. దేవుడు ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆ గాడిద మీద నుంచి నేను దించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది, గాడిద అవిధేయతకు గుర్తు. యోబు గ్రంథంలో రాసి ఉంటుంది, తోలువాని కేక అది వినదు అనండి. పెద్దగా వినపడలేదు నాకు, ఇంకోసారి పెద్దగా, తోలువాని కేక అది వినదు. మీరు కావాలంటే చూడండి, మా ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు, గాడిద కట్ట పరధ్యానం ఎక్కువ అట, దానికి ఎక్కడా చోటు లేనట్టు నడి రోడ్డు మీద నిలబడుతుంది. ఇక దించిన తల పైకి ఎత్తదు. దించిన తర్వాత ఏ రేంజ్లో ఆలోచిస్తుందో తెలుసా? ఐన్స్టీన్ కూడా ఆ రేంజ్లో ఆలోచించుండడు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఆ రేంజ్లో ఆలోచించుండరు. నడి రోడ్డు మీద తలకాయ దించుకొని అదేదో పరధ్యానంలో ఉంటుంది. సరే, మనం అంత దూరం ఉండి కారు పోవటానికి పొయ్యం ఆరును కొట్టాం, తలెత్తి చూస్తే నన్ను అడగండి, చూడదాం. ఈసారి ఇంకా పెద్ద ఆరును కొట్టామనుకో, చలనం ఇతనాభి నహి హై, ఎంత కూడా కదలకుండా దానికి ఇట్లాగే తలకాయ దించి ఉంటుంది. అరే ఇది తొలగట్లేదు, మనకేం అడ్డం ఉందని చెప్పి సరే కారులో నుంచి దిగి, రమేష్ అన్న కారులో నుంచి దిగి దాన్ని తోలదామని గేదె తోక అన్నట్లుగా వెనక్కొచ్చి ఇట్లా అనబోయావనుకో, ఇలా అనబోయే లోపే ఆ తర్వాత నువ్వు 3వ ఆకాశానికి పోకపోతే నన్ను అడుగు. అదే గాడిద తన్ను అంటారు తెలుసు కదా, గాడిద ఫుట్బాల్ కొట్టినట్టు ఇట్లా కొడుతుందండి. కొట్టిన తర్వాత నీకు పగటిపూట సొక్కలు కనకపోతే నన్ను అడుగు. అది తోలువాడి కేక వినదో. అమ్మా, గాడిద అవిధేయత గుర్తు. ఈరోజు సమస్త మానవాళి మీద కూడా పరిపాలన చేస్తుంది ఏంటో తెలుసా? అవిధేయపు ఆత్మ. తోలువాని కేక వినదు. ఓ మాట, సంఘాన్ని తోలేది ఎవరు? థ్యాంక్ యూ అయ్యా. సంఘాన్ని కాచేది ఎవరు? సంఘాన్ని నడిపించేది ఎవరు? సంఘాన్ని హెచ్చరించేది ఎవరు? దైవజనుడు. తోలువాడు ఆయన. చెప్తారు ఆయన, అమ్మా మన ఆదివారపు ఆరాధన 10ంటికి తల్లి, సమయానికి రండి అమ్మా. ఆమెనా? థ్యాంక్ యూ అన్న. మీలాంటి వాళ్ళు ఉండాలా, ప్రసంగికుడు బతకాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలా. రైట్, హల్లెలూయా. తోలువాడు చెప్తాడు, నాన్న 10ంటికల్లా మందిరానికి రండి అని అంటే, కొంతమంది ఉంటారు ఎన్నిసార్లు అన్నా చెప్పుగాక, మా టైం 11:30. సరే లేట్ అయిపోతుందేమోలే, సరే త్వరగా రావడానికి టైం కుదరట్లేదేమోనని 11:30కి ఆరాధన పెట్టామనుకోండి, మా వచ్చేది 1 గంటకి. అంటే నువ్వు ఎన్నింటికన్నా స్టార్ట్ చేయి, ఆ 1:30 తర్వాతే వస్తాడు. నాన్న త్వరగా రండి అని అంటే కొంతమంది టయానికి రారు. తోలువాడు 10ంటికి రమ్మని చెప్తే కొంతమంది 10:30కి వచ్చారనుకోండి, 10:30కి వచ్చే బ్యాచ్ అంతా ఎవరు చెప్పండి? అంత పొడుగొద్దయ్యా మీరు అనకండి. అమ్మా 10ంటికి ప్రార్థన అంటే 10:30కి ఆరాధనకి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఒక్కళ్ళకు నోరు రాట్లా. ఎందుకో తెలుసా? మా నోటితో మేము తిట్టుకోవాల్సి వస్తుంది కదన్నా. గాడిదలేనో, గాడిదల పొరపాటు నేను. వినండి, కొంతమంది తోలేవాడు ఎన్ని చెప్పినా టయానికి ప్రార్థనకి రండి,
ఆదివారపు ఆరాధనకి సమయానికి రండి అని చెప్తూ ఉంటే ఒకరోజు ఒక తల్లి వచ్చి నా దగ్గర వాళ్ళ కొడుకుని చూపించి, ఏది 7వ తరగతి చదివి కొడుకుని చూపించి కంప్లైంట్ చేసింది. అన్న, ఈడు మొన్న నన్ను పట్టుకొని ఎంతలో మాట అన్నాడు అన్న. నా వైపు చూడంటారు తల్లి, అనండి ఒకసారి. ఎంతలో మాట అన్నాడు అంటే, మాటలు కూడా లావు ఉంటుందని ఆ రోజు తెలిసింది నాకు. లావు అనేది మనిషికే అనుకున్నా. ఎంతలో మాట అందన్న, తల్లిని పట్టుకొని అనకూడని మాట అన్నాడన్న. ఆ మాట అన్నప్పటి నుంచి నా గుండె పగిలిపోయింది అన్న. ఇంతకు ఏమన్నాడు అమ్మా అన్న? ఏమన్నాడు తెలుసానన్న? నిన్ను కొడతా అన్నాడన్న. వాడు నన్ను కొడతానన్నాడన్న. నా కడుపును పుట్టిన కొడుకు నన్ను కొడతానన్నాడంటే ఈ బతికే కంటే నాకు అర్థం కాక, తల్లిని పట్టుకొని 7వ తరగతి చదివే పిల్లోడు కొడతానంటాడు. అరే, అసలు నీకు భయం ఉందా అని చెప్పి, అసలు అమ్మని ఎందుకు కొడతానన్నావురా, నీకు భయం, అసలు నీకు భయం ఉందా, అమ్మని ఎందుకు కొడతానన్నావురా అన్న. వాడు నోరు తెరవబోయే లోపు వాళ్ళ అమ్మ పక్క నుండి అంది. మొత్తానికి ఏదో ఇక్కడ ఉందని చెప్పి వాడిని రెచ్చగొట్టి మరీ అడిగా, అమ్మని ఎందుకు కొడతానన్నావురా, అమ్మని ఎందుకు కొడతానన్నావురా అంటే అప్పుడు వాడు నోరిప్పాడు. ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, నేను 7 సంవత్సరాలు బట్టి స్కూల్కి వెళ్తున్నా, ఎప్పుడు లేటుకి వెళ్ళాల. జస్ట్ 2 వారాల క్రితమే ఒక్కరోజు స్కూల్కి లేటుగా వెళ్ళబోతుంటే లేటుగా లేస్తే నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టకుండా తిట్టిందన్న. ఒరే తిండిపోతాడా, ఒరే నిద్రపోతాడా, ఒరే దున్నపోతా, నా కడుపుని చెడబుట్టావురా, ఇప్పుడు 8:30 అవుతున్నా, నువ్వు స్కూల్కు బయలుదేరాల 9ంటికి, స్కూల్కు లేటుగా వెళ్తున్నావురా, నా కడుపుని చెడబుట్టావురా అని పడక మీద నుంచి లేపి పెట కొట్టింది. అమ్మ కొట్టడం న్యాయమే కదరా అన్న. అప్పుడు నేనేమన్నానంటే, మమ్మీ, ఒక్కరోజు స్కూల్కి వెళ్తే లేటుగా వెళ్తేనే నన్ను కొట్టేవే, మరి ప్రతి ఆదివారం చర్చికి లేటుగా వెళ్ళి నిన్నెవరు కొట్టాలి మమ్మీ? ఆడ ఆ మాట అనేసరికి నాకు లోపటేమనిపించిందో తెలుసా? నా బంగారు కొండరా నువ్వు, నా బంగారు కొండరా నువ్వు. ఏంటే, నా కడుపులో ఏం లేదు, నా బంగారు కొండరా నువ్వు అన్న. వినండి దైవజనమా, సంఘం తోలేవాడి కేక వినాలి. యవన బిడ్డలు, కుటుంబ సభ్యులారా, మిమ్మల్ని నడిపించే నిన్ను తోలేవాడు కన్న తండ్రి, నిన్ను తోలేది కన్న తల్లి. ఆ తోలువాని కేక, కన్న తల్లిదండ్రుల పిలుపు, వాళ్ళ మాటకు లోబడి బ్రతకండి, నాయకుల మాటకు లోబడి బ్రతకండి. ఈరోజు దైవజనులు సంఘంలో మాట్లాడుతూ మా సేవకుల పిల్లలతో చెప్తూ క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం అంతా విధేయతలోనే ఉంది అన్నాడు. విధేయతలోనే ఉంది. తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించకండి. ఈరోజు యవ్వన తరాన్ని మనం గమనించినట్లయితే, వాడు 10వ తరగతికి వచ్చిన దాకా తల్లి తండ్రి గీసిన గీత దాటడం శుభమా అంట. వాడు 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాడా, వాడు హెయిర్ స్టైల్ మారిపోద్ది, వేసే ప్యాంటు స్టైల్ మారిపోద్ది, డ్రెస్ స్టైల్ మారిపోద్ది. ఇక చూడండి, జుట్టు ఉందో చూసారా, ఇటువైపు 0 సైజు పెడతాడు, ఇటువైపు 0 సైజు పెడతాడు, వెనక అదేదో తొండ ఉంటుంది చూసారా, ఉడత తోకలాగా ఇట్లా వెనక్కి లేపుతాడు. తల్లి వచ్చి, ఏవిరా పిచ్చి చేష్టలు చేస్తున్నావు అని అంటే ఆడే ఉంటాడు తెలుసా, దిస్ ఈజ్ ఫ్యాషన్ మమ్మీ, నవ్ యూ డేస్ ట్రెండ్ మమ్మీ, దిస్ ఈజ్ నవ్ యూ డేస్ ట్రెండ్ మమ్మీ అని అంటాడు. 10వ తరగతి దాకా అమ్మ గీత దాటాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడా గీత దాటుతాడు. గీత దాటిన ప్రతివాడిని దుష్టుడు ముట్టుకుంటాడు, జాగ్రత్త. ఒక జుట్టు విషయంలోనే తల్లిదండ్రుల మాటకు నువ్వు లోబడకపోతే రేపు నీ వివాహం దగ్గర ఏం లోబడతావు? భవిష్యత్తులో నువ్వు తీసుకోబోయే పెద్ద నిర్ణయాల దగ్గర ఏం లోబడతావు? ఒక చిన్న జుట్టు దగ్గరే, ఒక చిన్న డ్రెస్ దగ్గరే తల్లిదండ్రుల మాటకు నువ్వు లోబడకపోతే. ఈరోజు యవ్వన బిడ్డలు ఉన్నారు, మందిరానికి వచ్చి అయ్యగారి దగ్గర చేతులు కట్టుకొని గడగడ వణుకుతా, మందిరంలో గడగడ వణుకుతా పరిచయం చేస్తారు. ఇదే యవ్వన బిడ్డ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న గడగడలాడిస్తాడు. ఎవరికి కావాలి నీ పరిచర్య? ముందు నీ ఇంటిలో కావాలా, సంఘంలో కావాలా? అమ్మా నాన్నకేం వణుకు పుట్టించావు. నిన్ను చూస్తే నాన్న గడగడలాడుతూ ఉన్నాడు, అమ్మ గడగడలాడుతూ ఉంది. ఒక్క మాట స్వతంత్రంగానే స్వేచ్ఛ ధైర్యం అమ్మకు లేదు. అలాంటి నీవు
సేవకుల దగ్గరికి వచ్చి గడగడ వణుకుతూ ఉంటే నా దేవుడు ఏమంటాడో తెలుసా? నక్క వినయం, అది గాడిద స్వభావం, తోలువాని ప్రతి కేక ఎవరు వింటారు? బైబిల్లో విధేయతకి ఇచ్చిన అగ్రపట్టం ఏంటో తెలుసా? ఒకని అవిధేయత లోకములో ఉన్న ప్రజలందరినీ అనీతిమంతులుగా మారిస్తే, యేసుక్రీస్తు వారి విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ విధేయులుగా మార్చిందట. తల్లులారా, ఒక అన్నగా చెప్తున్నా, మీరు చిన్నోళ్ళు అయితే తండ్రిగా చెప్తున్నా, మీ ఇంటి యజమానుడు ఉన్నాడే, నీ భర్త ఉన్నాడే, ఆ తోలువాని కేక విను, నీ భర్త మాట విను, నీ యజమానుడి మాట విను. నీ భర్త ఏదైనా వాక్యానుసారమైన మాట చెప్తే భర్త మాట జబదాటి తొందరపడి నువ్వు అడుగేయొద్దు. ఊరు నుంచి అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అమ్మాయి వచ్చేవే, నాన్న రమ్మంటున్నాడు, నేను చూడాలంటున్నాడు అని. సరే మమ్మీ, మా ఆయనకి చెప్తాను అని అన్నావు. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాడు, ఏమండి మా అమ్మోళ్ళు రమ్మన్నారు, రేపు పొద్దున్నే వెళ్తానండి అని అన్నావు. ఆయన అన్నాడు, ఇప్పుడు వద్దు, నేను తర్వాత పంపిస్తాలే అని అన్నాడు. ఆయన డ్యూటీకి వెళ్ళాడు. మరుసటి రోజు తెల్లారి ఫోన్ చేసింది హోమ్ డిపార్ట్మెంటు. ఎవరు? అమ్మ అక్కడుండి ఇక్కడ కూతుర్ని రిమోట్ చేస్తారు. కొంతమంది తల్లులు ఉంటారు, కూతుర్ని సంతోషంగా కాపురం చేయనీరు. కొంతమంది హల్లెలూయానా, ఇదేమన్నా ఆయన నిజమన్నా, కొంతమంది కూతుర్ని సంతోషంగా కాపురం చేయనీరు. అమ్మ ఎక్కడో అక్కడ ఉంటుంది, కూతురికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏమంటుందో తెలుసా? వాడున్నాడా? ఎవరాడు? హల్లును పట్టుకొని అత్త ఆడందంటే మరి కూతురు ఏమంటుందో? ఆడున్నాడే ఫోన్ చేసింది. అమ్మా ఏంట్రా బయలుదేరలేదో? మీ అల్లుడు వద్దన్నాడమ్మా. ఏమంటుందో తెలుసా? ఆడొద్దంటే నువ్వు ఆగుతావే, వచ్చాయి అనే లోపు కూతురు సుడికే తెచ్చుకొని బయలుదేరుతుంది. ఎందుకు బయలుదేరిద్దో చెప్పమంటారా? వచ్చే అన్నదేమో పెద్దగాడిదే. ఎందుకు ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి అంటే, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ఇట్లా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన వాయిద్యకారులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకు కరువైంది ఏంటంటే విధేయత, లోబడే తత్వం. నా భర్త, నా యజమానుడు. బైబిల్ ఏమని రాసిందో తెలుసురా తల్లి? నా కుమారుడా కాదు, నువ్వు అనుకున్న చోటకి నేను ఎందుకు వస్తా? ఒకవేళ వద్దావని అనుకున్నా, నువ్వు చెప్పిన తర్వాత నేను రాను. నా వైపు చూడు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు అంటారు, ప్రభువునకు వలే మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనండి ఒకసారి. ఎవరి వలే? ఇప్పుడు భర్త డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి రావటంతో భర్త వచ్చారు అన్న ఆలోచన కంటే కూడా నా ప్రభు వచ్చాడు. ప్రభువునకు వలె ప్రతి భార్య తన స్వపురుషుడికి లోబడి ఉండాలి. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పాలి. ఎవరిలాగా? భర్తలో ఎవరిని చూసుకోవాలి? ఇప్పుడు దేవుని మాటకు క్రైస్తవ సంఘం ఎలా లోబడుతుందో, ప్రతి క్రైస్తవ స్త్రీ తన భర్త మాటకు అలా విధేయత చూపేదై ఉండునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. మా బ్రదర్స్ మొక్కలు కలకల్లాడుతున్నాయి. మరి ఆ యజమానుడు ఎట్టుండాలి? ఇందాకేదో బ్రదర్ అన్నాడు, యజమానుడా అందట సారమ్మ. యజమానుడు అనేది భర్త అయినందువల్లే కాదు సార్. యజమానుడు అనే తెలుగు పదానికి కొన్ని అర్థం ఏంటో తెలుసా? యజ ప్లస్ మానుడు. యజ అంటే యజ్ఞమైపోవటం, కుటుంబ పోషణ నిమిత్తం కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావటం కొరకు ఒక పురుషుడు యజ్ఞమైపోవాలి. తాగుబోతాడు ఎట్లా యజ్ఞం అవుతాడు సార్? అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు ఎట్లా యజ్ఞం అవుతాడు సార్? అయ్యా, నీ జీతం ఎంతో భార్యకి చెప్పకుండా, నా జీతం నీకెందుకు? నీకు తినడానికి రేషన్ తీసుకొస్తున్నాగా, నీకు కావాల్సిన బట్టలు కొని పెడుతున్నాగా, అవి అడగొద్దు అని నీ డబ్బును విలాసాలకు ఖర్చు పెడితే నువ్వెట్లా యజమానుడు అవుతావు? యజమానుడు కుటుంబం కొరకు యజ్ఞమైపోవాలి, భార్య కొరకు యజ్ఞమైపోవాలి. ఎలా యజ్ఞమైపోవాలి? అది క్రీస్తులో మనం చూస్తాం. క్రీస్తు తన పెండ్లి భార్యగా పిలువబడుతున్న సంఘం కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు.
ఇప్పుడు కొట్టాలి సార్ మీరు చప్పట్లో. ఆగండి, మీరు ఆగండి రా తల్లి, కొడదాం అన్నా, కోటానా. అప్పుడు తోలేవాడి కేక ఆటోమేటిక్గా వింటది. యజమానుడు అనేది పదవి కాదు, బాధ్యత, బాధ్యత, బాధ్యత. అగైన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, యజమానుడు అనేది హోదా కాదు, సంస్థకు నాయకుడు అనేది హోదా కాదు, అదేదో పదవి కాదు. నాయకుడైనా యజమానుడైనా యజ్ఞమైపోవాలి, యజ్ఞమైపోవాలి. అలా కుటుంబాలు కట్టబడేటట్లుగా ఉండాలి. ఇది దేవుని సంకల్పం. మీలో ఎవరైనా తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపిన బిడ్డలుంటే ఈ వాక్యం వింటుండగా అవిధేయత అనే గాడిద మీద నుంచి దిగుతానయ్యా. భర్త మాటను తృణీకరించే భార్యలుంటే, గయ్యాలితనం కలిగిన స్త్రీలు ఎవరైనా ఉంటే, అయ్యా అవిధేయత అనే గాడిద మీద నుంచి నేను దిగుతానయ్యా. విధేయురాలైన భార్యగా బ్రతుకుతా, విధేయుడైన కుమారుడిగా బ్రతుకుతా, విధేయుడైన విశ్వాసిగా సంఘంలో బ్రతుకుతా, విధేయుడైన అనుచరుడుగా నా నాయకుడిని వెంబడిస్తా అని నువ్వు విధేయత చూపించగలిగితే నీ ద్వారా ప్రపంచాన్ని నీతిమంతులుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవది, గాడిద అసమాధానానికి గుర్తు. నంబర్ 1 అపవిత్రతకు గుర్తు, నంబర్ 2 అవిధేయత గుర్తు, నంబర్ 3 అసమాధానానికి. 3 ఆలు. నంబర్ 1 అపవిత్రత, నంబర్ 2 అవిధేయత, నంబర్ 3 అసమాధానం. నిజమే, వాడు అడవిగాడిది లాంటివాడు, వీడి చెయ్యి వాళ్ళకి, వాళ్ళ చెయ్యి వీళ్ళకి విరోధంగా ఉంటుంది అని మాట్లాడాడు. గాడిద దేనికి గుర్తు అంటే అసమాధానానికి గుర్తు. క్రైస్తవ జన్మ ఇది క్లుప్తంగా చెప్పి నేను ముగింపుకి వెళ్తాను. నా వైపు చూడండి, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా. నీ ఇంటిలో నీ అత్తతో నీకు సమాధానం ఉందా? నీ కోడలతో నీకు సమాధానం ఉందా? కట్టుకున్న భర్తతో నీకు సమాధానం ఉందా? కట్టుకున్న భార్యతో సమాధానం ఉందా? మీరు వెళ్తున్న సంఘాలలో ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతుకుతున్నారా, అసమాధానంగా బ్రతుకుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అసమాధానం అనే గాడిద మీద కూర్చొని నీవెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేడు. అసమాధానం అనే గాడిద మీద ప్రయాణం చేస్తూ సంఘంలో తోటి విశ్వాసులతో వివాదపడి, ఉద్యోగ స్థలంలో తోటి వ్యక్తులతో వివాదపడి, పని స్థలంలో మనం వివాదపడి, వెళ్ళిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతి స్థలంలో వివాదపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేడు. బైబిల్లో మీరు ఎరుగుదురు కదా, నువ్వు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా నీ మీద విరోధం కలదని నీకు జ్ఞాపకం వస్తే అప్పుడే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత అర్పణ అర్పించు అంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, సమాధానం గొప్పదా, ప్రార్థన గొప్పదా? సమాధానం గొప్పదా, ప్రార్థన గొప్పదా? వినపడలా. సమాధానం గొప్పదా, ప్రార్థన గొప్పదా? సో ఇప్పుడు సమాధానం చెప్పే కాబట్టి మీరు సమాధానమే అంటారు. కానీ నేనంట సమాధానముతో కూడుకున్న ప్రార్థన గొప్పది. మీలో ఎవరైనా అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఉన్నాయా? ఆ తమ్ముడితో సమాధానపడు. అక్కాచెల్లెల మధ్యలో వివాదాలు ఉన్నాయా? ఆ అక్కతో సమాధానపడు. మీరు వెళ్తున్న సంఘాలలో ఎవరితోనైనా అసమాధానం ఉందా? వారితో ఐక్యపడండి. ఎందుకు మనం ఐక్యపడాలో తెలుసా? సేవకులు ఎందుకు ఐక్యపడాలో తెలుసా? విశ్వాసులు ఎందుకు ఐక్యపడాలో తెలుసా? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరిమే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే శక్తి 10 అంతలు రెట్టింపు అయ్యేటట్లుగా, నా వైపు చూడండి, శక్తి 10 అంతలు రెట్టింపు అయ్యేటట్లుగా చేయగలిగిన శక్తి ఐక్యతలో ఉంది. అక్సా కాలేబు దగ్గరికి గాడిద మీద వచ్చింది. తండ్రిని చూడటంతో గాడిద మీద నుండి దిగింది. మీలో ఎవరైనా అపవిత్రత అనే గాడిద మీద, అవిధేయత అనే గాడిద మీద, అసమాధానం అనే గాడిద మీద కూర్చున్న వాళ్ళు ఉంటే ఈ వాక్యం వింటుండగా ఉన్న పాటున నేను దిగుతానయ్యా, నేను దిగుతానయ్యా, నేను దిగక మునిపే కాలేబు అక్సా దగ్గరకు వచ్చినట్లుగా ఈ రాత్రి నేను వెతుక్కుంటూ నీ దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. రావటంతో కుమార్తె అంది, తండ్రి నాకు దక్షిణ భూమినిచ్చావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయి అని అంటుంది. దక్షిణ భూమి దేని గుర్తో తెలుసా? ఆ తండ్రి తన కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమినిచ్చాడు. పరమకాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు కూడా మన ఒక్కొక్కరిని ప్రేమించి
ప్రతి క్రైస్తవుడికి దక్షిణ భూమిని ఇచ్చాడు. ఇది లోతైన వివరణ, ఒకసారి ఆలోచించండి. కాలేబు తన కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమిని ఇచ్చాడు. పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఆయన రక్తంతో కనగబడిన ప్రతి వ్యక్తికి దక్షిణ భూమిని ఇచ్చాడు. అయ్యా, దక్షిణ భూమి అంటే ఆత్మీయ అర్థం ఏంటి? దక్షిణం అనేది ఉత్తరానికి ఆపోజిట్ ఉన్న దిక్కు కదా. ఉత్తరం, దక్షిణం. మీరు మ్యాప్ పాయింట్ చూస్తుంటారు. ఇలా పైకి ఉండే గుర్తేది ఉత్తరం, ఉత్తరానికి క్రింద ఉండే గుర్తేది దక్షిణం. ఉత్తరం పరలోకానికి గుర్తు. పరలోకానికి ప్రతిబింబమే జీవము కలిగిన దేవుని సంఘం. మరొకసారి చెప్తున్నాను, ఉత్తర దిక్కు పరలోకానికి గుర్తు. ఆ పరలోకపు నమూనా ఈ భూమి మీద ఎక్కడ చూడాలనుకున్నాడో తెలుసా? కుటుంబం కంటే రైల్వే స్టేషన్లో కాదు, బస్ స్టేషన్లో కాదు, స్కూల్లో కాదు, ఆఫీస్లో కాదు, పరలోకపు ప్రతిబింబాన్ని సంఘంలో చూడాలని దేవుడు కోరుకున్నాడు. మరొకసారి చెప్తున్నాను, దక్షిణ భూమి సంఘానికి గుర్తు. క్రైస్తవ జనమా, కాలేబు తన కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమిని ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు తన ప్రశస్త రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా కడిగి ప్రతి క్రైస్తవునికి సంఘం అనే దక్షిణ భూమిని ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడు ఓ మంచి సంఘం, దక్షిణ భూమి కలిగిన వాడిగా తాను బ్రతకాలి. దేవుడు కార్యాలు చేసేది, దేవుడు మహిమపరచబడేది సంఘము ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు. దక్షిణ భూమి ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు. ఈ ఆదివారం ఈ సంఘానికి, వచ్చే ఆదివారం మరో సంఘానికి పొరపాటును మీరు వెళ్ళకండి. ఒక అన్నగా, ఒక తండ్రిగా మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఈ మాట చెప్తున్నాను. ఏదో ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ఆ మంచి సంఘంలో పచ్చని ఒలివ మొక్కలాగా దేవుని సముఖంలో కట్టబడండి. ఎందుకు మనకు సంఘం కావాలి? సంఘం ఎంత శక్తివంతమైనదో యేసు ప్రభు వారి మాటల్లో మనం చూస్తాం. సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవలేవు అంటాడు. అంటే పాతాళాన్ని గడగడలాడించగలిగిన శక్తి జీవము గల దేవుని సంఘానికి ఉంది. పాతాళపు ద్వారాలు మోయగలిగిన శక్తి, సాతాను గుండెల్లో వణుకును పుట్టించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘంలో ఉంది. నేనంట క్రైస్తవుడి బలమంతా సంఘమే. ఏనుగు యొక్క బలం తొండంలో ఉంటుంది, మొసలు యొక్క బలం నీళ్ళలో ఉంటుంది, పక్షిరాజు యొక్క బలం రెక్కల్లో ఉంటుంది, సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది, జింక బలం వేగంలో ఉంటుంది. క్రైస్తవుడి బలమంతా జీవము కలిగిన దేవుని సంఘములో దాగుంది. జీవము కలిగిన దేవుని సంఘములో దాగుంది. అవును, నేను ఎవరిని? ఒక అనామకుణ్ణి. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఒకటి ప్రభు అయితే, రెండవది దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన నా సంఘ బిడ్డలే నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్కడొచ్చి మీటింగ్ చేస్తూ ఉంటే సంఘ బిడ్డలు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 10ంటికి వచ్చి 3 దాకా ప్రార్థన చేస్తారు, 7 నుంచి 12 దాకా ప్రార్థన చేస్తారు. ఇదిగో ఈ బిడ్డలందరూ దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకొని ప్రతి అరుణోదయపు దినం, ప్రతి దినం కడుపు చంపుకొని, యవనాశలు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇన్ని వేల మంది ప్రజలు వెనక ప్రార్థన చేస్తూ ఉంటే నేనే కాదు, నాలాంటి ఏ నిష్ప్రయోజకుడున్నా ఆ నిష్ప్రయోజకుడిని కూడా ధ్రువతారగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఏంటయ్యా నీ బలం? నన్ను అడగండి. ఒకటి దేవుడైతే, రెండవది జెర్మియా అనే వీడికి ఉన్న బలం ఏదైనా ఉన్నదంటే అది జీవము కలిగిన దేవుని సంఘమే. సంఘం క్రైస్తవుడి బలం. కాలేబు తన కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమిని ఇచ్చినట్లుగా ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మన ఒక్కొక్కరికి జీవము కలిగిన దేవుని సంఘం అనే దక్షిణ భూమిని దేవుడు మనకిచ్చాడు. సరే, దక్షిణ భూమిని ఇచ్చావు కదా, ఇంతకీ ఏమంటావమ్మా? అయ్యా, దక్షిణ భూమిని ఇచ్చావు, కానీ ఆ భూమి బాగా పండాలంటే నీటి మడుగులు కావాలిగా. విన్నారీ మాట? నీటి మడుగులు కావాలిగా. నాకు నీటి మడుగులు కూడా దయచేయ్యా. అక్స నీటి మడుగులను కోరుకుంది. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ దక్షిణ భూమిగా పిలువబడుతున్న సంఘాన్ని నాకు ఇచ్చేవయ్యా. దక్షిణ భూమిగా పిలువబడుతున్న సంఘంలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే నీటి మడుగుగా నన్ను మార్చయ్యా. నా కళ్ళే ఒక నీటి మడుగుగా మారాలి. నేనే నా సంఘం తడపబట్టడానికి ఒక నీటి మడుగుగా నేను మారాలని
మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో, అమ్మా సంఘంలో పంట పండాలన్నా, వేసిన విత్తనం మొలకెత్తాలన్నా, విత్తిన ప్రతి విత్తనం 100 పంట కోయాలన్నా సంఘాలలో కన్నీటి ప్రార్థన పరులు లేవాలి. రోదిస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు లేవాలి. ప్రసవేదన పడుతూ ప్రార్థించే, ప్రసవేదనతో చేసే ప్రార్థన పరులు ఏ సంఘంలో ఉన్నా ఆ సంఘం గ్రామ గ్రామాలు కదిలించే సంఘంగా దేవుడు మారుస్తాడు. అమ్మా నీకేం కావాలి? ఏం కావాలని అంటుంది, పెద్దగా చెప్పండి, ఏం కావాలి? ఈ మొదటి రోజు సువార్త సభకు వచ్చిన బిడ్డలారా, ఒక్క మాట అడగండి. నా సంఘానికి నా కన్నీళ్ళే ఒక నీటి మడుగుగా మారాలయ్యా. నా సంఘం కొరకు ఏడ్చే తల్లిగా నన్ను దీవించు. సంఘం కొరకు కన్నీళ్లు కార్చే తండ్రిగా నన్ను ఆశీర్వదించు. నాకు పాటలు పాడే కృప లేకపోయినా పర్వాలేదయ్యా, సాక్ష్యం చెప్పే కృప లేకపోయినా పర్వాలేదయ్యా, వాక్యం చెప్పే కృప లేకపోయినా పర్వాలేదయ్యా, ఇలాంటి స్టేజీల మీద నిలబడి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పే కృప లేకపోయినా పర్వాలేదయ్యా, నీ పాదాలను కన్నీళ్లతో తడిపే కృప నాకు దయచేయ్యా, నీ పాదాలను కన్నీళ్లతో ముద్దాడే కృప నాకు దయచేయ్యా అని ఆ కన్నీటి ప్రార్థన కనుక నువ్వు కోరుకోగలిగితే, దేవుడు నువ్వు అడిగింది ఒక్కటైతే 2 దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. మెరక మడుగులను ఇచ్చాడు, పల్లపు మడుగులను ఇచ్చాడు. మెరక మడుగులు పరలోక ఆశీర్వాదం, పల్లపు మడుగులు భూలోక ఆశీర్వాదం. నువ్వు సంఘంలో కన్నీటి ప్రార్థన పరురాలిగా బ్రతికితే పరలోక ఆశీర్వాదం నీకు ఇస్తాడు, భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఏకానికి పరానికి చాలిన దేవుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2 కుటుంబాలతో సూరారంలో మేము పరిచర్య ప్రారంభించాం. దైవజనరాలు జ్యోతమ్మ, మేమిద్దరం కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు తను మోకరించే ముందు నేను వెంటనే మోకరించేవాడిని, తను మాత్రం మోకరించే ముందు బీరువా దగ్గరికి వెళ్ళి కర్చీపు తెచ్చుకునేది. ప్రతిసారి మోకరించే ముందు కర్చీపు తెచ్చుకునేది. ఎందుకని కర్చీపు తెచ్చుకునేది నాకు అర్థమయ్యేది కాదు. ఇక మోకరించి ప్రార్థన చేస్తే తను ప్రార్థన చేస్తున్నంతసేపు నేను అబద్ధం ఆడుట్లా, నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఇక ప్రార్థన స్టార్ట్ చేసిందంటే కళ్ళెమటి నీటి కాలువలో నుంచి నీరు ప్రవహించినట్లుగా దారులుగా కారుతూ ఉండేది. ఏడ్చేది. ఆ ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడుచుకోవటానికి కర్చీఫ్ తుడుచుకొని ప్రార్థన ముగింపులో ఆ కర్చీఫ్ పిండితే కనీసం 1/4 గ్లాసు నీళ్ళైనా వస్తాయేమో అన్నట్లు కర్చీఫ్ పిండితే 1/4 గ్లాసు నీళ్ళు వచ్చాయి. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు వేల కొలది కుటుంబాలుగా దేవుడు విస్తరింపజేశాడు. తమ్ముడు సతీష్ వస్తాడు మన దగ్గరికి, మన అన్న శంకర్, జేమ్స్ అన్న వాళ్ళ కుమారుడు, వాళ్ళ కోడలు వాళ్ళ సంఘానికి వస్తారు, థర్డ్ సర్వీస్కి వస్తారు. 3000 మందికి పైగా పట్టే మందిరం, ఆదివారం 4 ఆరాధనలు జరుగుతాయి. ఆ తమ్ముడు 3వ సర్వీస్కి వస్తాడు. కిటకిటలాడిపోద్ది మందిరం, సరిపోక ఎక్కడెక్కడో మూలన ఎక్కడెక్కడో కూర్చుంటారు. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య. ఆ తర్వాత అక్కడ సేవకులు చెల్లెళ్ళు ఉన్నారు. జెన్నిఫర్ అని ఒక చెల్లి ఉంది, మంచి కన్నీటి ప్రార్థన పరురాలు. మీరు వెళ్ళే సంఘాల్లో మీరు పాటగాళ్ళు కాకపోయినా పర్వాలేదన్నా, ప్రసంగికులు కాకపోయినా పర్వాలేదు, మీ కళ్ళే ఒక నీటి మడుగుగా మారితే ఆ నీటి మడుగులో నుండి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ప్రపంచపు అంచులకు చేరుకునే కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఒక మాట హృదయమారా అడగండి, ప్రభా నేను బ్రతుకుతున్న సంఘంలో, నేను జీవిస్తున్న సంఘంలో నా కన్నులే ఒక నీటి మడుగుగా మార్చాయా, నా కన్నులే ఒక ప్రసవేదనతో కన్నీళ్లు గారుస్తూ ప్రార్థించే కృప నాకు దయచేయని నీ కళ్ళే ఒక నీటి మడుగుగా మారితే నీ కళ్ళల్లో నుంచి ప్రవహించే ఆ కన్నీటి ఓట ద్వారా సంఘం అనే పొలాన్ని దేవుడు పండించడం ప్రారంభిస్తాడు. సంఘం అనే పొలాన్ని దేవుడు పండించడం ప్రారంభిస్తాడు. దైవజనుడు వాక్యపు విత్తనాలు విత్తితే ఏ విత్తనం వ్యర్థం కాకుండా విత్తిన ప్రతి విత్తనం 100 పంట కోసేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ ఒక్క మాట చెప్పి ఇక నేను ముగిస్తాను. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఈ తల్లి అడిగింది నీటి మడుగులను అడిగింది. అనండి ఒకసారి, ఇంకోసారి, చివరిసారి.
నీటి మడుగులను అడిగింది. పంట పొలాన్ని పండించాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి కదా. అందుకనే నీటి మడుగులను అడిగింది. సంఘం అనే పంట పొలాన్ని పండించడానికి ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు, వింటున్న ప్రతి విశ్వాసి నిజంగా కన్నీరు విడుస్తూ ప్రార్థించే వాళ్ళైతే ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ప్రజల పాపాలు కొట్టుకొని పోయి పాపులు పవిత్రులుగా మార్చబడతారు, దుర్నీతి పరులు నీతి పరులుగా మార్చబడతారు. నా ఆశ ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ అలాంటి కన్నీటి ప్రార్థన పరులుగా నా దేవుడు లేవనెత్తునుగాక. అయితే ఎలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాతో కలిసి మాట చెప్పండి. పెనిమిటిని కోల్పోయిన, అర్థం వినపడలా, పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ప్రలాపించినట్లు గోనె పట్ట కట్టుకొని అంగలార్చు అని అంటది వాక్యం. ఇంకోసారి చెప్పండి. పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు అంగలార్చినట్లు గోనె పట్ట కట్టుకొని అంగలార్చు అని అంటాడు. ఎట్లా అంగలారుస్తూ ప్రార్థించాలట? పొడి పొడి మాటలతో కాదమ్మా, పై మాటలతో కాదు. ఏదో పాఠం అప్పచెప్పినట్లుగా లొడలొడ ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో నుంచి లేవటం కాదు. ఒక యవ్వనమ్మాయి యవ్వన కాలంలో పెనిమిటిని కోల్పోతే, పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ఎలా ప్రలాపిస్తుందో తానేమో పెనిమిటిని కోల్పోయినందుకు ప్రలాపిస్తుంది. నువ్వు ప్రార్థనలో మోకరించిన ప్రతిసారి పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ఏడ్చినట్లుగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం ఏడ్చే వ్యక్తులుగా ఉండాలి. ఒక్క మాట నోరు తెరిచి అడుగుతారా? నా సంఘానికి అలాంటి కన్నీటి ప్రార్థనా పరురాలిగా చేయయ్యా, అంగలార్చే తల్లిగా నన్ను చేయయ్యా. ఆ అంగలార్చే తల్లిగా నువ్వు బ్రతకటానికి ఇష్టపడితే నా వైపు చూడండి. నీ యొద్దకు నడుచుకుంటూ వస్తూ ఈ రాత్రి దేవుడు గుప్పెలు విప్పబోతున్నాడు. ఏ కోరికతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో, యేసయ్యా నా ఇంట్లో ఈ మేలు చేసి పెట్టయ్యా, ఈ ఉపకారం చేసి పెట్టయ్యా, నా పిల్లల విషయంలో ఈ సహాయం చేసి పెట్టయ్యా అని గుండెల నిండా ఏ ఆశ పెట్టుకొని ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావో, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు తన గుప్పెలు విప్పే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. నీ ఆశ తీర్చే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే రాత్రిగా ఈ రాత్రి నా ప్రభు చేయబోతూ ఉన్నాడు.